శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ట్రై చేద్దాం, ఎందుకంటే మన ముందు ఫెంటాస్టిక్ టీమ్ ఆఫ్ ద రెడ్ బ్యాగ్ ఉన్నారనమాట. సో ముందుగా అక్కడ డైరెక్టర్ గారి నుంచి మొదలు పెడితే మా రవికుమార్ గారు, నమస్తే అండి. కంగ్రాచులేషన్స్, టీజర్ అయితే అదిరిపోయింది, సూపర్ ఇంట్రెస్టింగ్గా. సో అండ్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన మా హరికృష్ణ గారు ఇక్కడే ఉన్నారు. నమస్తే సార్, ప్రొడ్యూసర్ గారు. రెడ్ బ్యాగ్తో పాటు ఇంకా ఎన్నో బ్యాగులు నిండే డబ్బులు మీకు రావాలని కోరుకుంటూ కంగ్రాచులేషన్స్. అండ్ ఈ సినిమాలో మనకు కనిపించబోతున్న ఇద్దరు వండర్ఫుల్ యాక్ట్రెసెస్. సో రాధ్య ఈజ్ హియర్ అండ్ మోనికా ఈజ్ హియర్. హలో ఇద్దరికి కూడా నమస్తే. సో 4 గర్ల్స్ అన్నారు, ఇక్కడ 2 గర్ల్స్ ఉన్నారు. అర్థమవుతుంది కదా? ఇద్దరు 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 కన్నడ అంటున్నా, అర్థమవుతుందేమో అని. ఎందుకంటే అమ్మాయి కన్నడలో ఒక 3 ఫిల్మ్స్ చేసి ఇప్పుడు తెలుగు ఆడియన్స్ కోసం ఫస్ట్ టైం వస్తున్నారు రాధ్య. అండ్ మోనికా ఈజ్ హియర్ విత్ బ్యూటిఫుల్ ఐస్, బ్యూటిఫుల్ స్మైల్. సో మోనికా, హార్టీ కంగ్రాచులేషన్స్, స్క్రీన్ పైన అదరగొట్టేశారు ఎవరికి వాళ్ళే. అండ్ సో హరికృష్ణ గారు, ఏంటండి రవికుమార్ గారు వచ్చి రెడ్ బ్యాగ్ అని చెప్పగానే పర్లేదు ఒక బ్యాగ్ కొనేస్తే అయిపోతుంది సినిమా అనుకున్నారా? ఏం జరిగింది? ఎలా స్టార్ట్ అయింది? ఇది యాక్చువల్గా కాన్సెప్ట్ నేనే అనుకున్నాను. ఓకే. తర్వాత రవిని పిలిచి ఒకరోజు చెప్పిన ఇట్లా, ఇది అంటే ఇండియాలో ఎవరు ట్రై చేయలే, ఒకసారి చూడు రవి అంటే. తర్వాత అంతా రవి స్టోరీ రాసుకొని అంతా ఒక 2 months టైం తీసుకొని స్క్రిప్ట్ అంతా రెడీ చేసుకొని చెప్పిండు. నాకు బాగా నచ్చింది. ఓకే, అయితే రెడ్ బ్యాగ్ మీదే? నాది బ్యాగ్ అసలు నాకు సంబంధం లేదా? అయితే ఓకే, చెప్పిన కాన్సెప్ట్ వేరు. రవి మధ్యలో రెడ్ బ్యాగ్ తీసుకొని వచ్చినాడు, ఆయన యాడ్ చేశారన్నమాట. ఎవరిదండి ఇది ఇంతకి? మీ ఇంట్లో బ్యాగా? లేదండి, కాదా? వీళ్ళ నలుగురిలో ఎవరిది? మెయిన్ రాధ్య అది. ఓ చెప్పారా? రాధ్యాదే ఇది. ఓకే, రాధ్య దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ అడుగుతా. ఇంతకీ ఎలా ఏంటి అసలు కథా కమామిషు సినిమా? స్టార్టింగ్ ప్రొడ్యూసర్ సార్ ఒక కాన్సెప్ట్ చెప్పారు, లైక్ ఏంటంటే గర్ల్స్ ఒక సెట్ ఆఫ్ గర్ల్స్ సొసైటీలో ఏదైతే ఫేస్ చేస్తున్నారో ప్రాబ్లమ్స్, అది మనం బయటికి తీసుకురావాలి రవి, అది కొంచెం బ్యూటిఫుల్ వేలో చెప్పాలనేది ప్రొడ్యూసర్ సార్ మైండ్ సెట్. ఓకే. సో అది నాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దాన్ని ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ కొన్ని కలిపి, ఓకేనా, ఒక మంచి ఎమోషనల్ ప్లాట్ని తయారు చేసి ప్రాపర్ స్క్రిప్ట్ తయారు చేసి సార్ చెప్పడం జరిగింది. ఓకే. అయితే ఆ కంటెంట్లో, ఆ క్రియేషన్లో మనకి రెడ్ బ్యాగ్ చుట్టూరే కథ తిరుగుతుంది అనమాట. సో అందుకని టైటిల్ రెడ్ బ్యాగ్ వచ్చింది. సో స్క్రిప్ట్ తీసుకుని వెళ్ళి సార్కి చెప్పాను, అండ్ ఫస్ట్ సిట్టింగ్లోనే సార్ చాలా బాగా మెచ్చుకున్నారు, నచ్చింది. సో ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం. కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. టీజర్ ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే మామూలుగా ఒక స్టైలిష్ డార్క్ థ్రిల్లర్ లాంటివి మనం అప్పుడప్పుడు రావడం చూస్తూ ఉంటాము. అవి మనకు అలాగే స్టైలిష్గా సమ్ మిస్టీరియస్ స్క్రీన్ ప్లేతో వెళ్తూ ఉంటాయి. కానీ ఈ సినిమా ఎప్పుడైతే ఒక ఎమోషనల్ టర్న్ టీజర్లో తీసుకుందో, దట్ ఫెల్ట్ రియల్లీ న్యూ. యూనో, నలుగురు అమ్మాయిలు ఉండి సమ్ థ్రిల్లర్ అనేది ఓకే, బట్ రాశి గారు లాంటి క్యారెక్టర్ ఎంటర్ అయ్యి ఒక ఎమోషనల్ యాంగిల్ వచ్చేటప్పటికి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిందని చెప్పాలి. ఐ థింక్ ఇట్స్ కంప్లీట్. ఎమోషన్ ప్లాట్ ఇంపార్టెంట్ అండి. ఎమోషన్ చుట్టూరునే యాక్షన్ జరుగుతుంది అనమాట. ఆ ఎమోషన్ ఇంపార్టెంట్, అది చాలా బాగా వచ్చింది. ఇంతకీ యాక్షన్ ఎవరు చేస్తున్నారు ఇందులో? నలుగురునా? ఓ, ఐ థింక్ దిస్ ఇస్ లైక్ ఎ డ్రీమ్ రోల్స్ కదా. యాక్ట్రెసెస్కి చాలా రేర్గా ఆపర్చునిటీ దొరుకుతుంది. Like we usually do like romance or being very soft glamorous on the screen. Yeah. But when we get something like this, we actually get thrilled to play such kind of a character. Yeah. So yeah, it was good. ఎందుకు ఏది ఇంట్రెస్టింగ్గా అనిపించింది? యునో గెటింగ్ టు డూ దిస్ యాక్షన్ అండ్ లుకింగ్ గ్లామరస్ ఎట్ ద సేమ్ టైమ్ ఇవా, లేకపోతే వాట్ ఎల్స్ డిడ్ యూ like the film, I mean like in the film to accept as a debut film in Telugu? I was actually looking for a love story. Oh. Yeah. With whom, Anina? Anything, but the character should be like that. Okay. So I was looking for that, and when I came with the red bag, like when I went to hear the script, I felt this is very rare. Chala very less time lo getting this is really difficult. And నాకు అనిపించింది love story I can do anytime, and whatever the stories
it should not be routine. నాకు ది రెడ్ బ్యాగ్ వినిపినప్పుడు అట్లా అనిపించలేదు. సో ఐ ఫెల్ట్ ఓకే ఐ షుడ్ ట్రై దిస్ యాజ్ మై డెబ్యూ బికాస్ అఫ్ కోర్స్ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ అండ్ చాలా there is so much to explore about this character. So I just felt okay, this should be. బట్ దెర్ ఇస్ వన్ థింగ్, యూజువల్గా మనతో పాటు ఇంకొక హీరోయిన్ ఉందంటేనే చాలా ఇన్సెక్యూరిటీస్, చాలా కంపారిజన్స్ ఉంటాయి అని వింటూ ఉంటాం. ఇద్దరు హీరోయిన్స్ ఆన్ సెట్ ఉన్నారంటే మామూలుగా ఉండదు అని, యూనో ఈవెన్ టెక్నీషియన్స్ అండ్ అదర్ యాక్టర్స్ ఆల్సో సమ్ టైమ్స్ విల్ సే. కాబట్టి యూ హ్యావ్ 3 other యాక్ట్రెసెస్ ఆన్ స్క్రీన్, అఫ్ కోర్స్ ఫర్ యూ యాజ్ వెల్, అందరికీ. బట్ హౌ డిడ్ దాట్ ఫీల్? ఐ మీన్ ఇనిషియల్లీ వర్ యూ any kind of insecurity, like how will I be projected and all? See, actually, honestly, I had that before. Like, I used to not feel okay. Should I be like equal, or am I less, or am I more? I used to judge like that. But నాకేం అనిపించింది, కొంత టైం తర్వాత every girl has their uniqueness, and we should have that confidence in us that. Like we should never compare each other's, or we should never think that we are competing or anything. Yeah. When we be on the screen, we have to be confident and we have to just give our best, and that should be seen on the camera. Right. So when that happens, definitely there will be nothing insecurity in you that how anyone else is looking or how am I looking. Yeah. And I feel if you are living in that character, audience will immediately take you without seeing how you're looking, or they don't even compare. So yeah, that was initially when I came to the industry, but then I feel I think every co-actor should work like that, because that's how a woman should be. Like you have to be confident about yourself. Nice. Well put. So Monica, what do you think of this, sharing screen space with many other actresses? I mean 3 of other actresses, and how does that feel actually? When I came to this project, first of all, it was very new concept and something very out of the box, where I can also get to know a lot about myself, what's there in me and what's not. At the same time, while sharing a screen with other 3 actresses, and they all were good, but at the same time I also get to know, like, learn from them, like what I have to do like them and what I don't want to do like them. Okay. So while working with them, I felt ki there were some little arguments also about some scenes, but I think after that we come up as a one unit, and because we had that thing in our mind that we are presenting our movie and it should be the best. So even if there is something I feel ki, okay, and there were a lot of moments like that also where I feel ki yeah, she's doing more better than me, and I feel if someone is good in their work, there is nothing wrong in appreciating that person. Yeah. So sometimes I liked my character more than anyone else in specific scenes. Yeah. In some scenes they were doing good, so I was like, okay, this thing I also want to do. This thing I think I can tell them not to do, or I will also not to do. So when you are working in a group, lot of things happen at the same time. I feel you also get to learn a lot from those. So that was a very good experience for me. Sometimes admiration, sometimes domination. Yeah. In any which ways, I feel you learn only. Yeah, of Either it's course. good or bad,